హైదరాబాద్ హయత్ నగర్ లో కోహెడాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గతంలో ప్లాట్ల ఓనర్లు ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు చేయగా మళ్ళీ ఇవాళ తమ ప్లాట్ల వద్దకు వెళ్లిన ఓనర్స్ పై గొడ్డలి రాళ్లతో దాడికి దిగారు ఫామ్ హౌస్ యజమాని అతని బంధువులు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కోహెడా సర్వే నంబర్ 951, 952లో ప్లాట్ల ఓనర్లకు ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. కోర్టు ఆర్డర్తో ప్లాట్లు క్లీన్ చేస్తూ ఉండగా అడ్డుకున్నారు ఫామ్ హౌస్ నిర్వాహకులు. ప్లాట్ల ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి చేసిన ఫామ్ హౌస్ ఓనర్ను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 ఎకరాలు మొత్తం 30 గుంటలు. సో దాంట్లో 5 ఎకరాల 30 గుంటలేమో సమ్మిరెడ్డి బాలరెడ్డి కబ్జా చేసిండు. మళ్ళీ దాని తర్వాత 2 ఎకరాల 20 గుంటలేమో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండు. సో వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ మేము లీగల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్పిందంటే, ఇది మొత్తము వ్యతిరేకంగా ఉంది, అంటే మొత్తము ప్రాబ్లం ఉంది, నాకు అవసరం లేదని చెప్పేసి తను భయపడి ఏదైతే 2 ఎకరాల 20 గుంటలు ఉందో అది విత్డ్రా చేసుకున్నాడు కోట్లకెళ్ళి. సో ఇప్పుడు ఏదైతే 5 ఎకరాల 20 గుంటలు ఉందో అది కబ్జా చేసింది కదా, అది కూడా రికార్డ్ ప్రకారంగా వాళ్ళ క్లియరెన్స్ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సో ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చిన తర్వాతకి ప్రతిసారి లోకల్ పోలీసుతో మాట్లాడిపించి డిమాండ్ చేపించి మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ కొట్టించి మళ్ళీ ఇక్కడ రావాలి అన్ని చేయాల్సి వస్తుంది. సో రీసెంట్గా ఏమైందంటే కోర్టు డిగ్రీ వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేసినామంటే హైడ్రా కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు డిగ్రీ వచ్చింది కాబట్టి సార్ మాకు ఇట్లా ప్రొటెక్షన్ కావాలంటే మా దగ్గర రావద్దమ్మా, మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా హయత్ నగర్, ఆ హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వెళ్తే అక్కడ ఏమంటారు వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారంటే మేము అక్నాలజ్మెంట్ తీసుకొని పోలీస్ దగ్గర అక్నాలజ్మెంట్ పిటిషన్ పెట్టేసి అక్నాలజ్మెంట్ తీసుకుని వచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ తోటి. ఈ రోజు అతనికి సంబంధం కూడా లేదు ఆ ల్యాండ్ లో. 100కి కాల్ చేసి నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అది ఇదని చెప్పేసి మాట్లాడారనమాట. సో ఈవెన్ అతను కొట్టలే చేయలేదు, ల్యాండ్ కి సివిల్ కి సంబంధం లేదు కదా. సో పోలీసు వాళ్ళు కూడా అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని అంతా ఏది మిస్యూజ్ గా చేసేసి ఇప్పుడు ఏదైతే మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నామో దాన్ని మొత్తం ఏం చేస్తున్నారంటే స్టాప్ చేపిస్తున్నారు. వాళ్ళు డిమాలిష్ చేసి వెళ్ళిన తర్వాత కోర్ట్ ఆర్డర్ కూడా మాకు 4 నెలల్లో మీరు పాస్బుక్లు ఇవి చూపించాలి హైడ్రాకి, లేని పక్షంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు హైడ్రా అని డైరెక్షన్ ఇచ్చేసింది హైకోర్టు. లక్ష్మణ్ గారు ఇతను ఇప్పటి వరకు పాస్బుక్ కాదు కదా ఏది చూపించలేదు. వాళ్ళు డిమాలిష్ చేసిపోయినాక మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం జాలేసుకున్నాడు. మళ్ళీ మేము మొన్న వస్తే 3 రోజుల కింద ఎవడ్రా బోర్డు వీక్తుండు, మీ టైటిల్ ఏమి, మళ్ళీ హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిసారి మీ ఎమ్మడి ఉండలేము కదా, మీకు కోర్టు ఆర్డర్ వచ్చింది. మాకు రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా నుంచి కోర్టు నుంచి డిగ్రీ వచ్చింది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్. ఎవరు మిమ్మల్ని పరిపేర్చి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసింది, ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్ చెప్పేది లేదు, మీరు పొజిషన్కి వెళ్ళిపోమని వచ్చింది. అందుకనే మేము ఆర్డర్ పట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఇక్కడ లేనే లేడు. 100కు కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి, ఇతనికి ఫస్ట్ నుంచి లోకల్ పోలీసులు, ఇప్పుడు కాదండి 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులకు 10,000, 20,000 పడేయడము. మేము రాగానే వాళ్ళకంటే ముందు వీళ్ళే ఊరుకొచ్చి ఈడ కేసు ఉందంట కదా నడవండి మీరు వెళ్ళిపోండి,